హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. సోమ ఆగమనం. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఊర్మిళ. సీత ఊర్మిళకు చిన్నాన్న కూతుర్లు ఇద్దరు ఉండేవారు. వాళ్ళు కూడా వీళ్ళతోనే ఉండటం వల్ల ఇల్లంతా పిల్లలతో నిండి ఉండేది. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రసాదం ముందు తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెను ఏమీ ప్రశ్నించకుండా పరిచారికగా తీసుకున్నారు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలుగా మారింది. మా వలనే ఆమె కూడా మా రాణిని మాత అని పిలవసాగింది. సోమ గుండ్రని ముఖంతో చక్కటి నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది, కానీ అంత పల్చగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవటానికి ఏమీ చేసేది కాదు. కనుక ఆమె చాలా నిరాడంబరంగా కనపడేది. జుట్టుని ఎప్పుడు కట్టుకొని గుడ్డతో కప్పుకొని పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనేనైనా సునాయాసంగా చేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఆమె వినయం, సేవ, పరిణితి, వివేకాలు వయసును మించి ఉండేవి. దానికి తోడు ఆమె హోందాతనం నాకెప్పుడు మా నాన్ననే గుర్తు చేసేది. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రతిదీ యజమాని కోసమే చేసే ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. సోమలో కూడా అదే నాకు లక్షణాలు కనపడేవి. ఏ పని ఆమెకి నిజమైనది కాదు. అవసరమైన పనులు చేయటానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు ఆలోచనలు ఆమె వ్యక్తీకరించటానికి ముందే సోమకు తెలిసినట్టుగా ఉండేది. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ దానిని తయారు చేసి ఉంచేది. మాత పూజ కోసం పూలు లేదా పండ్లు సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజుల్లో మాతకు ఆమె అర్థమై తన కోరికను సోమ పరిపూర్ణ శృతిలో ఉండటం వల్ల ఎప్పుడూ ఆశ్చర్యపోలేదు. నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలయ్యి అనేక విషయాల్లో ఆమె సలహాలను తీసుకునేదాన్ని. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయసులోనే ఉండేది. నేను సోమను సీతామాతకు స్వయంగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకానొక రోజు నేను బయట సాయంత్రం కూర్చొని పూజకు పూలమాల కడుతుండగా సోమ వచ్చి మాత నా వద్దకు వస్తుంది అన్నది. హఠాత్తుగా ఆమె సీత నన్ను కప్పి ఉంచినదేదో తొలగిస్తున్నట్టుగా చేసింది. ఏమిటిది మాత? నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్టు భావించి అడిగాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంలో వెనుకకు జరిగింది. నేను దానిని తొలగించలేను. ఏమిటి తొలగించేది అని అడిగాను. నీ చుట్టూతా కీటకాలు ఎగురుతున్నాయి అంటూ నేను నా భుజంపై వెనుక చూశాను, కానీ ఏమీ కనపడలేదు. ఆమె తన తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను, కానీ నేను దానిని తొలగించలేను, నన్ను క్షమించు. మేఘమా? మేఘము కనపడడం లేదు మాత. సీత ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతానన్నది. నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. మాతను అంతగా కలవరపరిచేటట్టుగా ఆమె ఏమి చూసి ఉంటుంది? ఆమెకు మనలో ఎవరు చూడలేనిది, ఏదో తెలుసుకోలేని విషయాలు చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. ఆమె తన మనస్సులో హృదయమును చదవగలదు, కానీ తనకి తెలిసిన దాన్ని చెప్పడంలో ఎప్పుడూ ఆడంబరము ప్రదర్శించదు. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా. సోమ మా సంభాషణ వినగలిగేంత దూరంలోనే ఉంది. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చి, మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు. నేను తల ఊపి, నేను కూడా అదే అనుకున్నాను, పేలువైన నవ్వుతూ అన్నాను. మనలో చాలామంది ఆమె నుంచి స్వస్థతను పొందాము. ఆమె దాని గురించి జాగ్రత్తగా తీసుకుంటున్న విశ్వాసం నాకుంది. నా కంఠము జీరపోయింది.
ఆ క్షణంలో నేను సోమకి ఎంతో సన్నిహితమైనట్టుగా అనిపించింది. మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల క్రిందట మేము ఒక గొప్ప దురదృష్టానికి గురైనామని చెప్పబోయింది. కానీ నా నోటి నుంచి మాట పెరగలేదు. నిజానికి మా నాన్న గతం గురించి ఎప్పుడూ నేను చెప్పి ఉండకపోవటం వల్ల దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఇంక నేనేం చెప్పను. ఆలోచన మనసులోకి రాగానే మా కుటుంబ విషయాలు నా గుండెల్లో నుంచి పాతి పెట్టబడింది. సీత అద్భుతంగా సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడు ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చితులై చూస్తూ ఉండిపోయేవారు. సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అదంతా ఇష్టం ఉండేది కాదు. ఆయన సునైన మాతితో అనేక సార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడం నేను విన్నాను. మిథిలా ప్రజలు ఆమె బాహ్య సౌందర్యం దర్శించి భాగ్యం పొంది ఉండవచ్చు, కానీ పరివార కృత్యాల్లో ఉన్న మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూసాము, ప్రేమించాము. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడితే ఆమె వైపుగా వెళ్ళినా, లేక కుటుంబమైన దురదృష్టానికి గురైనట్లు విన్నా, తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్టుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసినా ఎప్పుడు ఏమనేవారు కాదు. పైగా ఆమె మనసును ఆనందించేవారంట. గార్గిని వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకున్నది. జనకుడు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చలో గెలిచేవారు. చివరిలో ఒక కష్టమైన ప్రశ్నను ఆమె సవాలుగా విసిరేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. త్వరలో ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేది. ఇప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపునో మెచ్చుకోలేనో ప్రసరించేవారు. ఆమె అంతర్దృష్టి నుండి బదులిస్తుందని మాకు అంటే పరిచారకులకు చెప్పబడింది. తర్వాత కొన్నాళ్ళకు ఆమె చర్చల్లో గెలుపొంది ఆయనపై జవాబు లేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేది. మేము వంటశాలలో ఉంటే జనక మహారాజు నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని నా చిన్న కుమార్తె వద్ద ఉండిపోయానని చెప్పడం విని నిర్ఘాతపోయాను. ఇప్పుడు నువ్వు నా గురువుని అని ఆయన ఆమెతో చెప్పారు. తండ్రి అలా ఎప్పుడు అనకండి, పెదవులపై వేలు ఉంచి చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెనే, ఎప్పటికీ మీ కుమార్తెనే. ఆయన నవ్వి ఇలా అన్న, సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధిళ్ళ కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగినది. నువ్వు ఇప్పుడు దానిని ప్రపంచానికి సేవ చేయటం కోసం ఉపయోగించు. దానికి వేరే లక్ష్యం లేదు. ఎప్పుడు గర్వాన్ని ప్రవేశింప చెయ్యకు. గొప్ప బోధకులతో సహా ఎంతోమంది పతనానికి అదే కారణమయ్యింది. సౌందర్యయుతమైన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎంత మాత్రము పట్టించుకోనట్టు ఉండేది. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, మరి ఎంతో వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్చా ప్రకారం నడుచుకోవడాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలో సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపటం మొదలుపెట్టి మేమందరం వేరు పనుల్లో ఉండగా ఆమె అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఎక్కడ కనపడటం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. సోమ నేను అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తీసుకొస్తానని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భంలో ఒకసారి సునైన మాత సీత కోసం వెతుకుతుండగా ఆమె ఎక్కడ కనపడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయినా. నిన్ను సాయంత్రం నుంచి నేను ఆమెను చూడనే లేదని చెప్పాను. ఆమె కొంచెం ఇబ్బంది కదులుతూ ఊర్మిళకు కూడా ఆమెను చూడలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఆమె వెళ్ళి చాలాసేపు అయిందని గొనిగాను. అప్పుడు సునైన మాత సోముని ప్రశ్నించగా ఆమె కూడా నాలాగే బదులు ఇచ్చి ఆమెను ఎక్కడ వెతకాలని నాకు తెలుసు అంది. నేను సోమ వైపు నాకు తెలుసు అనటంలో సోమ ఉద్దేశం ఏమిటి అన్నట్టు చూశాను. సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతి చెందడం, జంతువులతో గడపటం చేయటానికైతే ఒంటరిగా వెళ్ళలేదు. తన చెల్లెలని, సేవకులను కొందరిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానంలో దేవతలను సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుంది. నేను అనుకోవటం ఇవాళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుందని నెమ్మదిగా జవాబు ఇచ్చాను. నేను ఆమెను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సోమ, దయచేసి వెంటనే వెళ్ళి ఆమెను రాజప్రసాదానికి తీసుకొని రమ్మని చెప్పు.
సునైనా మాత ఆ రోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. సీత వాళ్ళకి భోజనం అందించడానికి ఈ సాయంత్రం వారితో గడపడానికి ఇష్టపడుతున్నానని నాకు తెలుసు. ఆమె సంసిద్ధపడాలి. చీకటి పడిపోతుంది. ఋషులు త్వరలోనే వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంటుంది. సోమ వెళ్ళింది. నేను ఆతృతంగా ఎదురు ఎంతసేపు గడవకుండానే సునైనా మాత సోమ సీత వచ్చారేమో చూడండి. నేను తల పట్టుకున్నాను. ఏం జరిగి ఉంటుందని ఆమె అడిగింది. నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే వారు అక్కడే ఎందుకున్నారో నేను వెళ్ళి చూస్తాను. బహుశా ఏ జంతువైన ఆ పదిలో ఉందేమో అన్నాను. సునైనా మాత తల ఊపింది. మా అందరూ సీత జంతువుల పట్ల శ్రద్ధ అనుభవమే. ఏ జంతువు అయినా గాయపడినా లేదా దాడికి గురైన సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చేయగలిగిందంతా చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు. నేను అరణ్యంలోకి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళ్తుంది. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యకి జాగ్రత్తగా ప్రవేశించి సన్నని దారి గుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగాను తర్వాత బిగ్గరగాను వారిని పిలవసాగాను. సోమ మాత బొదులు రాలేదు. నేను ఆ పొదల్లోకి మరింత లోపలికి వెళ్తూ వారిని పిలవసాగాను. ఎట్టకేలికి నాకు సోమ రావడం కనిపించింది. కానీ ఆమె ఒంటరిగానే ఉంది. మాత ఏది? సునైనా మాత మీ ఇద్దరిని చూడు రమ్మని నాతో చెప్పింది హెచ్చరికగా అన్నాను. సోమ మకాన్ని వెలిగించే నవ్వులేదు. దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుంది. పాలిపోయిన ముఖంతో వణుకుతున్న సర్వతో ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది. అక్కడ నుండి ఆమెను తిరిగి తీసుకురాలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా రాయిలాగే నిశ్చలంగా కూర్చొని ఉంది. గబగబా వెళ్ళి మహారాజుని రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పండ్లు నీళ్లు తీసుకురా. ఆమె సృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి. నేను మాట్లాడకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ళ మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్ళాను. నేను అరణ్యం చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దాన్ని తప్పించుకునే లోపల నేల మీద పడిపోయాను. నా చీలిమండన్ మెలి తిరిగింది. నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఆగకూడదు. మహారాజాని తీసుకురావాలి. మాత, ఈ పని చేయడానికి కావలసిన శక్తిని ఇవ్వు అని ప్రార్థిస్తూ కాలు కదిల్చి అతి కష్టం మీద రాజప్రసాద్ చేరుకుని అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడు. మీనాక్షి, ఏం జరిగి నువ్వెందుకు కుంటుతున్నావు? దెబ్బ తగిలిందా? ఆదరంగా అడిగాడు. నేను నా తల ఊపించి నేను మహారాజాను చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని అడిగాను. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వారందరూ వచ్చారు. వారు సాయంత్రం భోజనానికై సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక క్షణం నాగి నా కాళ్ళ వైపు క్రిందికి చూసి, నీ పాదానికి ఏమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారికలో ఒక నాయని కోసం పంపుతాను. వద్దు, నేనే గబగబా నేను బాగానే ఉన్నాను, వెంటనే వెళ్ళాను అని చెప్పి సభామందిరం వైపు వెళ్ళాను. దగ్గరగా వెళ్ళేసరికి మాటలు వినపడుతున్నాయి. అయితే అంతకుముందు ఎప్పుడు పిలువని నేను సొంతంగా అక్కడికి వెళ్ళకపోవడం వలన తలుపు దగ్గర ఆగిపోయినాను. లోపలి వెళ్ళడానికి సంకోచం అనిపించిన మహారాజు అవసరం ఏం చేయాలనుకుంటూ తటపటాయిస్తుండగా మహారాజు లోనికి రమ్మని పిలిచారు. నేను స్థిరంగా నడవడానికి ప్రయత్నిస్తూ లోనికి వెళ్ళి మహారాజుకు మిగిలిన ఋషులకు ప్రణామం చేశాను. మీనాక్షి, నీకేమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని ఆయన అడిగారు. నేను గొనుక్కుంటున్నట్టే ఏమీ లేదు. మిమ్మల్ని తీసుకురమని సోము నన్ను కోరింది. ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరమైనది అన్నాను. అయినా ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలీదు, కానీ త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఉండిపోయారు. తర్వాత కళ్ళు తెరిచి గొనుక్కున్నట్టు, నేను ఇలా జరుగుతుందని అనుకున్నాను. తాను ఎక్కడికి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమో అని చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడ ఉన్న ఋషులను మన్నించమని కోరగా, ఋషి కార్గి, నేను కూడా మీతో రావచ్చునా అని అడిగారు. ఆయన సరైనట్టుగా తల ఊపి ఉషాని పిలిచి ఋషులు భోజనం సంగతి పురమాయించారు. అప్పటికి చీకటి పడటం వల్ల నలుగురు పరిచారకులను పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ నడవమన్నారు. నేను కొన్ని పండ్లు నీరు తీసుకున్నా. చీలిమండం విపరీతంగా బాధ పెడుతుంది. నేను ఆయన సోమ వద్దకి తీసుకువెళ్ళాను. ఆమె అక్కడ లేదు. కానీ నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చొని ఉన్న చోటుకు తీసుకువెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్య స్మృతి లేనట్టు కూర్చొని ఉంది. ఆమె నేను ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమోననే ఆలోచనతో నా గుండె దడదడా కొట్టుకుంది. బిగ్గరగా ఏడవపోయాను. కానీ సోమ నా మీద చేయి వేసి నన్ను ఆపినది.
జనక మహారాజుతో సోమ ఆమె శ్వాస తీసుకోవడం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను, కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుండి ఇలానే ఉండి అనుకుంటున్నాను. మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాము. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము గార్గి మంత్రపఠనం కొన్ని గంటల పాటు సాగింది. తర్వాత మహారాజు లేచి ఋషులందరినీ తీసుకురా అని నాతో చెప్పారు. నేను ఆమెను వెనకకు తీసుకురాలేను. బహుశా మేమందరం కలిసి ఆ ప్రయత్నం చేయగలమని ఆయన గంభీరంగా చెప్పారు. సోమ నా పరిస్థితిని చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసం 2 పరిచారికలను తీసుకొని రాజప్రసాదం వైపు వెళ్ళింది. ఆ ఋషులకు జరిగింది ఏమీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమే ఇంకా రాలేదేమిటి, ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటాగా అసహాయంగా ఉన్నారు. అయితే సోమ వెళ్ళి విచార స్వరంతో సీత పరిస్థితిని వివరించి మహారాజు వారు అరణ్యానికి రమ్మన్నారు, సీత సమక్షంలో చర్చలు జరుపుదామన్నారు అని చెప్పేసరికి వారు అంగీకరించారు. సహాయం చేయటం కోసం త్వరపడ్డారు. మహారాజు గారు మీరు అక్కడికి రావడం మాకు రాకుమారి వెనక్కి తీసుకురాగలదని ఆశిస్తున్నానని సోమ చెప్పింది. ఆమె వారిని అడవిలోకి సీత పక్కన కూర్చొని మహారాజు గార్గిల ధ్యానం చేస్తున్న చోటుకి తీసుకువెళ్ళింది. కొంతమంది పరిచారికులు పరుపులు దీపాలు తీసుకొని వారి వెంట వెళ్ళారు. 6 ఋషులు అర్థ వృత్తాకారంలో సీత చుట్టూ కూర్చొని వేద మంత్రాలు పఠించారు, ధ్యానం చేశారు. ఆ పైన వారి గహ్యతలను చర్చించారు. మళ్ళీ మరింత ధ్యానం చర్చలు కొనసాగాయి. ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా శిలలాగే నిశ్చలంగా శ్వాస కూడా లేనట్టుగా కూర్చున్నారు. రాత్రంతా అలాగే గడిచింది. నేను ఒక చెట్టు కానుకొని అర్ధ నిద్రావస్థలోకి జారాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాలు నొప్పి పెరిగి నేను నిలబడలేకపోయినా. సోమ నా పరిస్థితి చూసి నాకు పెద్ద దెబ్బ తగిలిందని అనుకుంది. నా కాలు చుట్టూ కట్టడానికి ఏదైనా ఉందేమని వెదికి చివరికి ఒక తన శాలవాను చించింది. నేను వద్దని వినకుండా నా కాలుకు కట్టింది. దాంతో ఆ నొప్పి కొంచెం తగ్గి నిద్రలోకి జారుకున్నాను. సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చారణ మొదలయ్యింది. పక్షులు కిలకిలా దానికి తోడయ్యాయి. ఆ 2 కలిసి మధుర బృందావ గానాన్ని సృష్టించాయి. ఆ లౌకిక దృశ్యం చూసి నేను కళ్ళు తెరిచాను. ఉదయం కాంతి కిరణాలు పల్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరిశాయి. అడవిలో నేలపై సలితంగా మంచు పరుచుకోయింది. ఈ అసాధారణ సమావేశాన్ని చూడ్డానికి అనేక చిన్న జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా మేము ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించినట్లు ఉన్నది. నేను సీత మన లోకంలోకి తిరిగి వచ్చేదేమని చూశాను, కానీ ఆమె ధ్యాన భంగిమలోనే ఉన్నది. మహారాజు ఇంకా గాఢ స్థితిలోనే ఉన్నారు. కొంతసేపు మంత్రోచ్చారణ తర్వాత రాత్రి తాను పొందిన అనుభవాలు ఋషులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక ఋషి తను అంతకుముందు లేని స్థితికి చేరానని చెప్పగా మరొకరు అవునో అని సమర్థించారు. అప్పుడు మహారాజు కళ్ళు మెల్లగా తెరిచారు. ఆయన ముఖమంతా అపరిమిత ఆనందంతో నిండి ఉన్నది. ఋషులు తమ అనుభవాలు వివరిస్తుండగా ఆయన శ్రద్ధగా విన్నారు. హఠాత్తుగా నేను ఒక మార్పు చూశాను. మాత తన భంగిమలను కొద్దిగా మార్చింది. ఆమె చేతిలోని చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆ వైపుకు తిరిగారు. మళ్ళీ కొంతసేపుకి ఆమె కదలలేదు. ఎట్టికేళ్ళకి ఆమె కళ్ళు తెరిచింది. మెల్లగా ఆమె మహారాజుని చూసి నవ్వింది. కళ్ళు వేర్పార్చి ప్రేమ ప్రసాదించి తండ్రి మీరు ఇక్కడే ఉన్నారా అని అంది. అంతవరకు కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తలూపి చాలా మెల్లగా మేమందరం ఇక్కడే ఉన్నాం సీత, నువ్వు మా దగ్గరికి రాలేవు కనుక మేమే ఇక్కడికి వచ్చి నీ ఆనందాతిశయంలో పాలు పంచుకున్నాం. సీత చుట్టూ చూసి అందరూ ఉండంతా ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు నువ్వు ఇక్కడ నిన్న ఉదయం వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా. దాంతో నిన్న వచ్చిన ఋషులందరూ నువ్వు ఉన్న చోటికి తీసుకువచ్చారని చెప్పారు. కొంతసేపు అందరూ మౌనంగా తన అంతరానుభూతిని ఆస్వాదిస్తున్నట్టు ఉండిపోయారు. సీత పండ్ల బుట్లను నీటి కూజాను చూసింది. గత రాత్రి తను వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు కొంచెం నీరు ఇచ్చింది. దాంతో మహారాజు సేవకులతో ఋషులందరినీ ఉదయం భోజనం కొరకు ఆ రాజప్రసాదం తీసుకువెళ్ళామని చెప్పారు. నేను తర్వాత వస్తానన్నారు. నేను లేకపోతే నొప్పి వేసింది. మాత అది గమనించి నన్ను సోమ వెనుక ఉండి ఆమె మంద రాస్తుంది అని చెప్పింది.
అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృదువుగా, నా తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ప్రాణామయ లోకంలో ఎక్కడ కనుక్కోలేకపోయానే. సీత మామూలుగా బదులు, అతని వద్దకు. ఎవరి వద్దకు? ఆయన అడిగారు. నేను వివాహం చేసుకోబోయే వారి వద్దకు. ఆయన నన్ను వెనకకే తీసుకువచ్చారు. త్వరలోనే మనం తిరిగి కలుసుకున్నాం. ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్ళీ జీవం వచ్చింది. ఆయన కొరకు వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదాన్ని. మహారాజు గాఢ ఉద్వేగతతో నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణత్వంలోకి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేను అన్న. సీత నవ్వింది. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళాను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకి పిలిచింది మీరు, విడుదల చేయవలసిందే మీరే అని సీత ఆ అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. మహారాజు నవి, పద మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందామన్నారు. మీరు వెళ్ళండి తండ్రి, ముందు నేను మీనాక్షి పాదం గాయం సంగతి చూడాలి. ఆయన వెళ్ళగానే లేవటానికి మీరు కూడా ఈ ఆనంద మహాసముద్రంలో మునగడం నేను చూశానని నవ్వింది. ఆయన అభివందనం చేసి గంభీరంగా బదులు పలుకుతూ, రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తె అయి ఉండకపోతే నేను తండ్రి ఇంకేమి మాట్లాడుకోండి అని సీత ఆయన ప్రేమగా చూస్తూ, రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితమే. మహారాజు ఆమెను వదిలి వెళ్ళటానికి ఇష్టం లేదు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇస్తున్నాను, ఇక్కడి నుంచి మాయమవ్వను అంది. అయితే నేను మన అతిథులు కలవటానికి వెళ్తాను, కానీ ఎక్కువసేపు ఉండకు. మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతున్నది. ఆయన వెళ్ళిన తర్వాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని పంపిన తర్వాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పి తీసింది. నేను నా కాళ్ళలో లాక్కోపోతుంటే ఆమె గట్టిగా పట్టుకొని వదలలేదు. వద్దు మాత, అదేం పెద్దది కాదు, నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావా? అయినా ఎంత వాపు చూందో చూడు, ఈ మందు పని చేస్తుందని చెప్పు. నా చీలి మండ దాన్ని సహజ పరిమాణానికి రెండిత్తలై ఉండి భరించలేని నొప్పి ఉంది. నా ఏడుపు ఆపులేకపోతున్నాను మాత. నేను మీ సేవకురాలిని. నెమ్మదిగా గొనుగుతూ నా కాలం లాక్కోవటానికి ప్రయత్నించాను. మీనాక్షి, నేను ప్రపంచ సేవికురాలను, నాకు బాగు చేయటం వచ్చు కూడా. నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దానికి నన్ను క్షమించండి మాత. ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోను. క్షమాపణలు ఎందుకు మీనాక్షి? పడిపోవడం అనేది నీ తప్పు కాదు, అది నా దురదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పడినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉన్నది. పుట్టినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. దురదృష్టమా? ఆమె వైపు ఆలోచనపూర్వకంగా చూస్తూ, అవునా, శాపం అది నిజమే, కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అంది. మాత, శాపం? ఆమె మాటలకు సందిగ్ధానికి గురి నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడు చెప్పి ఉండరు, బహుశా చెప్పకపోవటమే మేలు అనుకొని ఉంటారంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించిన కొన్ని క్షణాల తర్వాత ఆమె దయాశ్రద్ధలు కలిగి ప్రకాశమైన కాంతితో నా వైపు తిరిగి, మీ తండ్రి మరణం తరాల కిందట మీ కుటుంబం పొందిన శాపం వల్ల సంభవించింది. దాంట్లో నువ్వేం చేసేది ఏమీ లేదు. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను. నాకు తెలియని ఏదో విషయం ఆమె గురించి మాట్లాడడం నన్ను సందిగ్ధానికి గురి చేసింది. ఆమె మాటలకు నేను కలవరపడ్డాను, కానీ నాలో చెలరేగే ఉద్రేగాలను బయట కనపడకుండా ఉంచటానికి ప్రయత్నించాను. ఆమె తన మాటలు కొనసాగించి, 5 తరాల క్రిందట ఒకానొక గొప్ప యోగి మీ పూర్వీకులను శపించారు. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురైన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపం నుంచి బయట పడేయాలని తన శాయశక్తిలా ప్రయత్నించారు, కానీ జరిగిన దానికి తండ్రి గారికి కూడా ఏమీ చేయలేరు. ఒక గొప్ప ఋషి శాపిస్తే అది తిప్పు కొట్టబడదు. ఈ మాటలు శక్తి ప్రకంపనాలు ప్రాణామయ లోకానికి ప్రయాణించి సంకల్పించిన ప్రభావం తెస్తాయి. నాకు ఆ విషయం సరిగా అర్థం కాక నమ్మలేనట్టుగా, శాపమా మాత అని అన్నాను. ఆమె తల ఊపింది.
ఐదు తరాల అని అడగ్గా ఆమె మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతుండానే. ఎందుకు? తమ వారసులు కూడా ఆ శాపానికి గురి అవ్వవలసిన తప్పిదం మా పూర్వీకులు ఏం చేసి ఉంటారు? వణికే స్వరంతో అడిగాను. సో ఇక్కడ వరకు ఈరోజు అయిపోయింది. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇది అట్లనే. తర్వాత మెడిటేషన్ లాస్ట్లో ఒకరోజు చేసుకున్నాం. ఇప్పుడు చాలాసేపు అవుతున్నది. సో అందుకోసం లాస్ట్కి ఒకరోజు మెడిటేషన్ చెప్తాను. ఇంకా అదే అట్లనే చేసుకుందామంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.